ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జగిత్యాల జిల్లా మరి కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వంలో మరి సందర్భంగా అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వారి కేటాయించిన సీట్లను కూర్చోవాల్సిందిగా కోరుకున్నాను. 5-10 నిమిషాల్లో మరి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ డిస్టెన్స్ పట్టుకొని ఎట్లా ఉన్నాడు అన్న చేసింది తక్కువ, ఆయన చేసిన సేవ అన్న రంబీర్ గౌడ్ నరేష్ వైస్ ప్రెసిడెంట్ లైవ్ అంటే దయచేసి అందరూ గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు తిమ్మాపురం పోతూ మరి ఇక్కడ జగిత్యాల రావడం జరిగింది. గౌరవ శాసన సభ్యులు మాజీ మంత్రి సత్యమోహన్ గారు, జగిత్యాల టౌన్ అధ్యక్షులు గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మరి పేరు పేరున అందరికీ నమస్కారం. నేను గుర్తులేదు ఎన్నేళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం 2006లో జీవన్ రెడ్డి గారు పార్లమెంట్కి పోటీ చేస్తే అప్పుడు నేను ఇక్కడ కంటిన్యూస్గా 15 రోజులు ఉన్నాను. సరే, ఆ తర్వాత మరి జగిత్యాల రావడానికి ఏ సందర్భం అవకాశం రాలేదు. ఈరోజు జగిత్యాల రావడం చాలా సంతోషిస్తున్నాను. మిత్రులారా, వచ్చిన సందర్భంగా విలేకరులు మీతోని నాకు ప్రియమైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కొన్ని ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. ఒకటి, కరోనా విషయంలో, కరోనా పాండమిక్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మానవ జాతిని కుదిపేసిన ఈ పాండమిక్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రమాదకరమైన ధోరణి అవలంబిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఈ వ్యాధి సోకి అందులో కొంత 2 లక్షల మంది చనిపోయి ప్రపంచంలో అగ్రదేశాలే సతమతమవుతున్న ఈ సమయం ప్రత్యేకంగా ఆశ్చర్యకరం ఏంటంటే అద్భుతమైన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి మెడికల్ పర్సన్ ఉన్న అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ, స్పెయిన్ ఇటువంటి దేశాల్లో ఎక్కువ ఈ కరోనా వ్యాధి రావడం, ఎక్కువ మంది చనిపోవడం మనకి అంకెల ద్వారా తెలుస్తుంది. భారతదేశం పరిస్థితి ఇప్పుడు ఎక్కువ దేశాల కన్నా అంత కాకపోవచ్చు, కానీ ప్రపంచంలో ఇప్పుడు 10వ 11వ స్థానంలో భారతదేశం ఉంది వ్యాధి సోకిన లెక్కల్లో. నేను నిన్ననో మొన్న చూసిన 1,00,000 కేసులు దాటినమని. ఈ వ్యాధి మొదలైన చైనా కంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక అనుమానం ఏంటంటే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ కరోనా వైరస్ కి సరిపోని టెస్టులు జరుగుతలేవని. ఇది నిస్సందేహం. ఇన్ఫాక్ట్ బీబీసీ రిపోర్టింగ్ లో కూడా భారతదేశంలో సంఖ్య కొద్దిగా తక్కువగా అవపడడానికి అండర్ టెస్టింగ్ అండ్ అండర్ రిపోర్టింగ్ అనే విషయాన్ని బీబీసీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. భారతదేశంలోనే టెస్టింగ్ తక్కువ అంటే తెలంగాణలో ఇంకా తక్కువ జరుగుతుంది.
మీకు కొన్ని అంకెలు చెప్తున్నాను. పర్ మిలియన్ అంటే 10 లక్షల మందికి భారతదేశంలో యావరేజ్గా 1600 మందికి టెస్టింగ్ చేస్తున్నాం. 10 లక్షల మందికి 1600 మందికి టెస్టింగ్ చేస్తున్నాం. తెలంగాణలో అది నేషనల్ యావరేజ్. తెలంగాణలో కొద్దిగా తగ్గామది 650 టెస్టింగ్ చేస్తుంటే ప్రపంచంలోనే కరోనా టెస్టింగ్ భారతదేశంలో చాలా తక్కువ ఉందంటే తెలంగాణలో భారతదేశంలో అత్యంత తక్కువ టెస్టులు చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది కొంత అన్నిటి విషయంలో కేసీఆర్ గారికి కొంత భ్రమను కల్పించడం, ఏదో ఒక మాయ చేసే అలవాటు వారికి అన్ని విషయాల్లో ఉన్న విషయమే తెలుసు. కరోనా టెస్టింగ్ విషయంలో కూడా ఈ రోజు వరకు కూడా పకడ్బందీగా ఎందుకు తక్కువ టెస్టులు చేస్తున్నారో సమాధానం చెప్పలే. మీకు మొత్తం సంఖ్య చెప్తా. 14 మే వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం టెస్టింగ్ అయినా 22,000. మన జనాభా 4 కోట్లు. 5 కోట్ల జనాభా ఆంధ్రప్రదేశ్లో 2.5 లక్షల మంది టెస్టింగ్ చేశాం. మన పక్కన ఉన్న తమిళనాడులో 3.5 లక్షల మందికి, మరో పక్కన ఉన్న కర్ణాటకలో 2.5 లక్షల మందికి, మరో పక్కన ఉన్న మహారాష్ట్రలో 4 లక్షల మందికి. అంటే మనకేమో అందాజగా తెలంగాణలో 20,000 మంది, మొత్తం 20,000 మందికి టెస్టింగ్ చేస్తే అన్ని పక్క రాష్ట్రాల్లో 2, 3, 4 లక్షల టెస్టింగ్ అయినాయి. ఇది ఎందుకు ఇది ప్రమాదకరమైన విషయం అంటే ఈ ప్రభుత్వం ఇంకోటి చేస్తుంది. అసలు చాలా విడ్డూరమైన విషయం. ఎవరన్నా ఒక మారుమూల ప్రాంతంలో జ్వరం వచ్చి ఏదో చచ్చిపోయి అనుకోండి, ఒకవేళ ఆయన పిల్లలు మరి కరోనా వ్యాధితో చనిపోయిందా కనుక్కుందామని అనుకొని డాక్టర్ని అడిగింది అనుకోండి, కరోనా టెస్ట్ చేయమని ప్రభుత్వం దాని మీద నిషేధం పెట్టింది. అంటే కేసులు టెస్ట్ చేయవద్దు, చనిపోయిన వారిని మరి ఇంకో కారణం రాసేయచ్చు. స్పెసిఫిక్ గా డాక్టర్స్ ఫర్ సేవ అని ఒక ప్రతిష్టాత్మక ఒక డాక్టర్ల ఎన్జిఓ సంఘం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. స్పెసిఫిక్ ఉదాహరణలు, ఈ మనిషి గాంధీ హాస్పిటల్లో కరోనా వ్యాధితో అడ్మిట్ అయిండు, సరే కొన్ని రోజులు చనిపోయిండు, చనిపోయిన ఆయనకి కరోనా కింద చనిపోయినట్టు చూపట్లేదు. అంటే స్పెసిఫిక్ గా పేరు, ఊరు అన్నిటి ఉదాహరణతో వాళ్ళు ఇవ్వడం జరిగింది. 2 విషయాలు, ఒకటి అండర్ టెస్టింగ్, రెండోది అండర్ రిపోర్టింగ్ ఆఫ్ డెత్స్. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి కేసీఆర్ గారు మీరు అవలంబిస్తుంటే నేనే గవర్నర్కి పోయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్రపంచవ్యాప్తంగా ఎట్లుంది టెస్టింగ్, భారతదేశంలో ఎట్లుంది, తెలంగాణలో ఏం చేస్తున్నారు, తెలంగాణలో ఇట్లా చనిపోయిన వాళ్ళు కరోనా చనిపోయినా వేరే అంటే మీరు అందరు గమనించారు. కేసీఆర్ అడ్డములో మాట్లాడారు. మమ్మల్ని ఇక డిక్షనరీలో ఎన్ని భూత పదాలు ఉంటే అన్ని భూత పదాలు మా మీద వాడాడు. సరే అని కొన్ని మేము కూడా జవాబిచ్చినాం. ప్రధానంగా తెలంగాణలో కరోనా విషయంలో ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉండడం లేదు. సూర్యాపేట జిల్లా ఉంది, నేనున్న జిల్లా. ఇది ఇలా మే 8వ తారీఖు రాష్ట్రంలో అత్యధిక కేసులను మీరు గమనించండి. నేను రాష్ట్రంలో అత్యధిక కేసులు అన్న తర్వాత అక్కడ టెస్టింగ్ మానేసారు. టెస్టింగ్ మానేసి కొత్త కేసులు రావు కదా, సరిగా పాత కేసుల్లో అది అయిపోయి ఇప్పుడు సూర్యాపేట జిల్లా కరోనా ఫ్రీ అని ప్రకటించేసింది. మరి విచిత్రం ఏంటంటే సూర్యాపేట జిల్లా విషయం చెప్తున్నాను. నేను ఆ రోజు అక్కడే ఉన్నా. చీఫ్ సెక్రటరీ, డీజీపీ వచ్చిండ్రు. హడావిడ ఏంటిది ఇంత ప్రమాదంగా ఇన్ని కేసులు అవుతున్నాయని. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అప్రూవ్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా టెస్టింగ్ ఈస్ పర్మిటెడ్. 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో
ఒక్క తెలంగాణలోనే పర్మిట్ చేయలేదు. నిన్న హైకోర్టు ముట్టకాయలు వేసి అసలు మీరోడు ICMR అప్పుడు హాస్పిటల్స్లో ఎవరన్నా పేషెంట్ పోయి నేను టెస్టింగ్ చేసుకుంటా ట్రీట్మెంట్ చేసుకుంటే మీరు ఆపడానికి ఎవరు చెప్పి నిన్న హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది తెలంగాణ ప్రభుత్వం అసమర్థతరా నిర్లక్ష్యమా తెలివి ఎక్కువనా అర్థమవుతుంది మాకు. మన ముఖ్యమంత్రి గారు అన్నిట్లో ఆయన ఎక్స్పర్ట్. కరోనా వ్యాధి నుంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి వ్యవసాయం వరకు ఏ పంటలు అన్నిటికీ కేసీఆర్ గారు ఎక్స్పర్ట్. మరి అన్ని విషయాల్లో ఎక్స్పర్ట్ అయిన కేసీఆర్ గారు శాసనసభలో ఆన్ రికార్డ్ అన్నాడు పారాసెటమాల్ వేసుకుంటే కరోనా పోతుంది, 22 డిగ్రీలు దాటితే కరోనా ఉండదు అన్నాడు. మరి ఇప్పుడు జగిత్యాల 45 డిగ్రీలు దాటింది కదా, ఇంకా కరోనా ఎందుకు కేసులు వస్తున్నాయి? మరి మాస్కులు కాంగ్రెస్ సభ్యులు శాసనసభలో మాస్కులు వేసుకుని ప్రస్తావిస్తే హేళనగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారి తప్పుడు ధోరణి వల్ల తెలంగాణ రాష్ట్రం కరోనా ఫ్రీ కావాలని, కరోనా ఒక్క కేసు కాకూడదని మరి మేము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. దానికి ఒక సైంటిఫిక్, ఒక రాషనల్, ఒక లాజికల్ అప్రోచ్ ఉండాలి. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటుందంటే మీరు ఎంత ఎక్కువ టెస్టులు చేయగలిగితే ఈ వైరస్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. ఎక్కడుంది, ఎంత సోకింది, దానికి ఏ విధంగా ముందుకు పోవాలని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమో ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ అయిన ప్రిన్సిపల్ ఫర్ కరోనా ట్రీట్మెంట్ వాళ్ళు TTT అన్నారు. టెస్ట్ టెస్ట్ టెస్ట్. కేసీఆర్ పాటిస్తుందేమో డోంట్ టెస్ట్ డోంట్ టెస్ట్ డోంట్ టెస్ట్. మరి దీంట్లో మీకు ఒకటి చెప్తున్నా, మరి ఈటెల రాజేందర్ గారు మీ ఖమ్మం జిల్లాలో చాలా సీనియర్ నాయకుడు, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి. నేను చెప్పిన మాట ఈరోజు మీరు అడగండి ఆయన్ని. ఏప్రిల్ చివరిలో ఆయన ఒక పత్రిక ప్రకటిస్తున్నాడు. అప్పటికే మేము బాగా ప్రెజర్ పెడుతున్నాం, ఎక్కువ టెస్ట్ చేయాలంటే వాడు మేము క్రమంగా బిల్డప్ చేస్తున్నాం. 3 వారాల లోపల ఇప్పుడు మేము రోజుకి 1000 చేస్తున్నాం టెస్టింగ్. 3 వారాల లోపల మేము రోజుకి 5000 మందికి టెస్ట్ చేయడం చూస్తున్నాడు. ఏం చేసిండ్రు? ఇది ఎంత గూడు పుటానియో కాన్స్పిరసీయో తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయండి. ఈ మాటలు అన్నడా లేడా ఆరోగ్య శాఖ మంత్రి? మేము 1000 టెస్ట్ చేస్తున్నాం ఈరోజు, ప్రతిరోజు 2-3 వారాల్లో రోజుకి 5000 టెస్ట్ చేస్తున్నాడు. వాస్తవంగా తగ్గించేసి ఈ రోజు తెలంగాణలో టెస్టింగ్ కేవలం 250 మందికి జరుగుతుంది రోజుకి. ఈ అంకెలు ప్రభుత్వ సోర్సెస్ నుంచి వచ్చినవే, మేమేమీ సృష్టించినవి కావు. మరి కరోనా టెస్టింగ్ విషయంలో, కరోనా పాండమిక్ విషయంలో మరి కేసీఆర్ గారి తప్పుడు వైఖరి, ఒక ప్రమాదకర ధోరణి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము గవర్నర్ కూడా లిఖితపూర్వకంగా మీకు చెప్పిన విషయాలే మేము చెప్పడం జరిగింది. వలస కూలీల విషయంలో కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందిండు. ఆయన ప్రెస్ మీట్లోనే మొదటిసారి తెలంగాణలో 3.5 లక్షల మంది ఉన్నారు, అందరినీ మేము చూసుకుంటున్నాం, అందరికీ పైసలు బియ్యము అన్ని చేసినవాడు. ఏమయ్యా చీఫ్ సెక్రటరీ పక్కన అడుగుతాడు, అందరికి అయిపోయిందంట. 3.5 లక్షల మందికి చీఫ్ సెక్రటరీ మరుసటి రోజు 3వ రోజు అసలు తెలంగాణలో 6.5 లక్షల మంది ఉన్నారు మైగ్రెంట్ వర్కర్స్. మరో 3 రోజుల తర్వాత క్యాబినెట్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణలో 15 లక్షల మంది ఉన్నారు, ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి లేదు, ఈ 15 లక్షల మంది ఎట్లా పంపిస్తామేమో అన్నాడు. సంఖ్య చెప్పు. మళ్ళీ ముఖ్యమంత్రి లాస్ట్ మాట్లాడుతూ 7 లక్షల మంది ఉన్నారు. మైగ్రెంట్ వర్కర్స్, వలస కూలీలు లెక్క తీయలేని ఈ అసమర్థ ప్రభుత్వం వాళ్ళకి ఏమి సేవ చేసినట్టు? ఇది తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఇబ్బంది కాబోతుంది. మీ అసమర్థత వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ఈ వలస కూలీల అభద్రతకు గురై అందరూ వెళ్ళిపోతే మరి ఈరోజు బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ రంగంలో, ప్రాజెక్టులలో, రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం వల్ల అందరూ వెనక్కిపోతామంటున్నారు. అందరూ వెనక్కి వెళ్ళిపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి తప్పనిసరిగా కుంటుపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మేము మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేస్తుందంటే మీరు ఉదాహరణ సాయం చేయండి.
ప్లీజ్ ప్రొవైడ్ దెమ్ అడిక్వేట్ ఫుడ్ షెల్టర్ అండ్ సెక్యూరిటీ అని మొదటి నుంచి మేము ఆయన బహిరంగ లేఖలు రాస్తున్నాం. సంరక్షణ కలిపియండి వలస కూలీగా చెప్పినాం, కానీ మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఈరోజు వలస కూలీల విషయంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రియతమ నాయకురాలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అద్భుతంగా స్పందించారు. ఊరూరున ప్రతి పట్టణంలో వలస కూలీలకి, బీదవారికి, లేబర్కి కాంగ్రెస్ పార్టీ వారు మరి ఆహార ధాన్యాలు సప్లై చేయడం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మరి ఇప్పుడు మేము కొంత ఫండ్స్ రేజ్ చేసి ప్రతిరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా వలస కూలీలు ఎక్కడ ఉంటే అక్కడ వారిని సొంత రాష్ట్రాలకు పంపించడానికి మా వంతు కృషి కూడా చేస్తున్నాం. నిన్న మొన్న గాంధీ భవన్ నుంచి కొన్ని బస్సులని ఉత్తరప్రదేశ్కి, ఒరిస్సాకి పంపడం జరిగింది. మరి రేపు కాగజ్ నగర్ నుంచి ఛత్తీస్గఢ్కి పంపిస్తున్నాం. మరి ఎల్లుండి నల్గొండ నుంచి ఒరిస్సాకి పంపిస్తున్నాం. ఈ రాష్ట్రంలో వలస కూలీల విషయంలో, మైగ్రెంట్ వర్కర్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని విధాలుగా మేము మా వంతు సహాయం చేస్తామని చెప్పి మరోమారు మనవి చేస్తూ, మరి ఈ కరోనా సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్ని పైసలు వచ్చినాయి, దేనికి ఖర్చు పెట్టిండో ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతున్నారు. చాలా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పైసలు కలెక్ట్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్స్ నుంచి పైసలు వసూలు చేయడము, విరాళాలు రావడం, వాటెవర్. మేము ఎన్నిసార్లు అడిగినా సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు ఈ డోనర్స్ ఎవరెవరో చెప్పాలి అని చెప్పి ప్రకటించాలి, పారదర్శకంగా ఉండాలని చెప్పి కోరినాం. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మీరు ఈ కరోనా నివారణకి ఎంత ఖర్చు పెట్టిందనేది కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి పూర్తి మౌనం. ఇది కొంత ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నేను ఒక విషయం మీకు చెప్పాలి. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉందంటే అది కరోనా వల్ల కాదు. ఇది 6 ఏళ్ల పాటు అడ్డగోలుగా అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ వల్ల తెలంగాణ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చింది. నేను ఒక లెక్క చెప్తాను మీకు. ముఖ్యమంత్రి గారి మాటల్లోనే ప్రతి నెల తెలంగాణ ఆదాయం 10 నుంచి 11,000 కోట్లు. మార్చి నెలలో లాక్డౌన్ 22-23 మొదలైంది. అంటే కేవలం చివరి వారంలో ఆదాయం రాలేదంటే అర్థం చేసుకుంటాం. ఆయననే అన్నాడు తర్వాత ప్రెస్ మీట్లో 2 నుంచి 2,500 కోట్ల ఆదాయం తక్కువ వచ్చిందని. 10,000 కోట్లలో మీరు 2,500 తగ్గించిన 7,500 కోట్లు. ప్రభుత్వ జీతాలు, పెన్షన్లు ఎందుకు కట్ చేసిండ్రు ఈ రోజు వరకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు. ఈ ఆదాయం తగ్గిందని చెప్పిండు, కానీ ఈ లాక్డౌన్ పీరియడ్ లో మనందరి జీవితాలు, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి 10-year బాండ్స్ అప్పులు తీసుకొచ్చారు. 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు లాక్డౌన్ పీరియడ్ లో. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎక్కడ పోతున్నాయి పైసలు? మీరు కాంట్రాక్టర్లకి 1,000 కోట్లు ఇస్తున్నారు, కానీ ఎంప్లాయీస్ కి, వయసు మీద పడిన పెన్షనర్లకు మీరు పూర్తిగా ఇవ్వకపోవడం ఇది చాలా దారుణమైన విషయం, దుర్మార్గమైన విషయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కూడా పదే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా మీ ఎక్కువ సమయం తీసుకోను. నిన్న మొన్న ఏదో అగ్రికల్చరల్ పాలసీ గురించి మాట్లాడుతున్నాడు. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కడుండో కానీ ఆయన చూసి అనుకున్నా నాకంటే ఎక్కువైంది అని. ఆ విధానాలు, ఈ 180 degrees టర్న్, ఒక విషయం చెప్పడం, వారం రోజులు అది మారిపోతుంది. వారం రోజుల క్రితం పత్తి 50 లక్షల ఎకరాలు, వరి 50 లక్షల ఎకరాలు, కందులు 10 లక్షల ఎకరాలు అన్నాడు. నెక్స్ట్ పంట అట్లా వేయాలని ఒక వారం రోజుల కింద చెప్పాడు. వారం రోజులు దాటక ముందే మొన్న 70 లక్షల పత్తి, 40 లక్షల వరి, 15 లక్షల కందులు అంటారు. పత్తి విషయంలో ఒకటే అడుగుతున్నావు ముఖ్యమంత్రి గారు, మీరు ఏమామిస్తారు?
మీరు ఏం హామీ ఇస్తారు? మీరు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 10 సంవత్సరం కొనుగోలు తగ్గిస్తుంది. మీరు రికార్డ్ చూడండి. సారీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కొనుగోలు తగ్గిస్తుంది. మీరు 70 లక్షల ఎకరాలు పంట పండితే ఎవరు కొనాలి? ఏ రేటు కొనాలి? మీరు ఏం హామీ ఇస్తారు? కందులకి ఇప్పుడు కందులు ఏమంటుండు? కందులు కొని 3 నెలలు అయింది, రూపాయి ఇవ్వలేదు. వరి విషయంలో ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేసినో మనం చూస్తున్నాం. మొక్కజొన్న విషయంలో ఇప్పటి వరకు రూపాయి రాలే ప్రొక్యూర్మెంట్ చేసింది. ఒకసారి కేసీఆర్ గారి యొక్క వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, రైతుల పట్ల కోపం ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పుడైనా ఏదో బెదిరిస్తుండు, నేను చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు ఇవ్వ, కొనుగోలు చేయాలి. మొన్న 50 రోజుల క్రితం కేసీఆర్ గారే ప్రకటించిండు 1,04,00,000 ధాన్యం పంట పండింది, మెట్రిక్ టన్స్. 1,04,00,000 మెట్రిక్ టన్ల ధాన్యం పండింది, ఒక్క గింజ లేకుండా ఎంఎస్పీలో కొంటారు ఆయన మాటల్లోనే. మరి ఇప్పుడు 50 రోజులు దాటింది, 50% కూడా కొనుగోలు చేయకూడదు. పాపం రైతులకి ఆ ధాన్యం ఎండలు ఎండి, వాళ్ళ నడిచి మళ్ళీ ఎండి మళ్ళీ నడిచి మొత్తం నష్టపోతుంది. ప్రొక్యూర్మెంట్ విషయంలో వైఫల్యం, రైతు బంధు పథకంలో మోసం. 30-40% రైతులకి ఇంకా రాలేదు. ఇది అయిపోయిన రబీ పంటకి ఒకే ఒకసారి మొత్తం వచ్చింది. మేము హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ పోటీ చేస్తామని మా కాన్ఫరెన్స్ 100% ఇచ్చిండు జనాన్ని మోసం చేయడానికి. అది తప్పితే రాష్ట్రంలో పూర్తి ఎక్కడ ఇవ్వలేదు. ప్రొక్యూర్మెంట్ లో ఫెయిలియరు, రైతు బంధులో ఫెయిలియరు, లోన్ వేవరు. సంవత్సరం క్రితం చెప్పిండు ఎన్నికలు కాగానే ₹1,00,000 రుణమాఫీ చేస్తాను. 1,50,000 సంవత్సరం తర్వాత 1.5 years తర్వాత ఇంకా 25,000 ఇప్పుడు చేస్తా అంటున్నాడు. ఇంకో విషయం, క్రాప్ ఇన్సూరెన్స్. ఈ రోజు తెలంగాణ రైతుని దేవునికి వదిలేసిండు. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమే లేదు తెలంగాణ. ఇది మొదటిసారి. గత అన్ని ప్రభుత్వాల్లో ఏదో రకంగా క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుండే, ఇప్పుడు తెలంగాణలో ఏ క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. మరి అన్ని విధాలు. అది ఇంకోటి, గత 4 ఏళ్లుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల, వడగండ్ల వాన వల్ల, అధిక వర్షాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా కొంతలో కొంత, అంతకుముందు కాంగ్రెస్ లో కొంత నష్టపరిహారం వస్తుంది. ఇప్పుడు 0, ₹1 ఇవ్వడం లేదు. అన్ని విధాలుగా వ్యవసాయంలో వైఫల్యం చెందిన కేసీఆర్ ఇప్పుడు కొత్త వ్యవసాయ విధానం అంటున్నాడు. నేను సీరియస్ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఏ స్థాయికైనా పోరాడతాము. నేను వస్తుంటే చెప్పాను, సిరిసిల్ల కలెక్టర్ అంట వరి మొక్క విత్తనాలు అమ్మొద్దు అని ఇచ్చినట. ఈనోడండి అంటే రైతుల హక్కులు కాదరాయడానికి అసలు ఏమైనా బుద్ధి ఉందా వీళ్ళకి? వీళ్ళకైనా సెన్స్ ఉందా? ఈనోడు వీళ్ళు చెప్పినోడు అంటే మరి ఈ కలెక్టర్లకు ఏమైనా ఎవరిస్తున్న ఆదేశాలు? అసలు ఆదేశాలకి మీనింగ్ ఏంటిది? స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రైతులకి కనీసం ఓన్లీ అడ్వైజరీ, కానీ మీరేదో నిర్బంధంగా నియంతృత్వ పోకడతో అన్ని నాకు తెలుసు అన్నట్టు చేస్తుంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి మాత్రం మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి మీ పత్తి విత్తనాల ఉత్పత్తిదారులతో మీకు మతలబో, మీకు ప్రేమను మాకు తెలియదు, కానీ మీరు రైతుల విషయంలో మాత్రం పిచ్చి పిచ్చి పనులు చేయకని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఒకటి, పత్తి రైతులకి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది 7,000 రూపాయలతోని నువ్వు కొంటానంటే చెప్పు, తప్పనిసరిగా అటువంటిది మీరు ఇంప్లిమెంట్ చేయండి. అదేవిధంగా మొక్కజొన్న ఒక సాధారణ రైతుకు తెలిసిన విషయం, వానాకాలం విషయం పంట. ఇట్ ఈస్ నాట్ ఇరిగేషన్ బేస్డ్, వర్షాల మీద ఆధారపడి మరి తరతరాలుగా తెలంగాణ వేస్తున్నారు. ఇప్పుడు వానాకాలంలో మొక్కజొన్న వేయదంటాడు. అదేవిధంగా మేము ఒక సజెషన్ కూడా ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో, దేశంలో ఇప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీ లేనిది
పల్సెస్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్. పప్పు ధాన్యాలు, నూనె గింజలకి మీరు సరి అయిన రేటులో, సరి అయిన రీతిలో ప్రోత్సాహం ఇచ్చి ఎంఎస్పి మీద గతంలో మరి వేరే రాష్ట్రాలు ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి బోనస్ ఇస్తే మరి పప్పులు, ఎడిబుల్ ఆయిల్స్, సీడ్స్ మీరు ఎంకరేజ్ చేయడంలో కొంత సెన్స్ ఉంటుంది. ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్స్ 80,000 కోట్ల సంవత్సరానికి దేశవ్యాప్తంగా కొరతుంది. ఇవి మీరు ఎంకరేజ్ చేయండి. మరి కందులు కానీ, మినుములు కానీ దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పి మీద మీరు అధికంగా ప్రకటించి మీరు గ్యారంటీగా కొనుగోలు చేస్తామంటే దానికి ఏమైనా సెన్స్ ఉంటుంది. అదేవిధంగా కానీ ఆయిల్ సీడ్స్ దానికి కేంద్రం ఇచ్చే ఎంఎస్పికి అదనంగా మీరు కొంత రాష్ట్ర బడ్జెట్ నుంచి బోనస్ ఇస్తే అవి ప్రోత్సహించడంలో కొంత అర్థం ఉంటుంది. కానీ ఏదో నేను తెల్లారితే నాకు కొత్త ఆలోచన వస్తుంది, అది ఇంప్లిమెంట్ చేస్తా, అది నేను నిర్బంధం చేస్తా అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన్ని నిలబడి పోరాడతామని చెప్పి మనం చేస్తాం. జీవన్ రెడ్డి గారు నిరంతరం ఆ విషయంలో పోరాటం చేస్తూనే ఉంటాడు. ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ సరే ఇక్కడ కూడా చేస్తున్నాం, విదేశాల్లో కూడా చేస్తున్నాం. మేము పాయింట్ సార్ నేను సార్ నా గుర్తునే చెప్పాను. అదేవిధంగా దుబాయ్లో ఉన్న మన తెలంగాణ బిడ్డలతో కూడా మాట్లాడినాం. అన్ని దేశాల్లో ప్రతిరోజు ఒక దేశంలో ఎన్ఆర్ఐస్తో మాట్లాడుతున్నాం, గల్ఫ్ ఎన్ఆర్ఐస్ కూడా మాట్లాడుతున్నాం. ఈ పిల్లలు గల్ఫ్లో పనిచేస్తూ ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల ఫారెన్ ఎక్స్చేంజ్ తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా మారుమూల ప్రాంతంలో కూడా కొంత అభివృద్ధి జరగడం, కుటుంబాలు సంపన్నంగా ఉండడం, సుఖంగా ఉండడానికి ఈ గల్ఫ్ వర్కర్స్, గల్ఫ్ మైగ్రెంట్స్ చాలా ఉపయోగపడ్డారు. గల్ఫ్ ఉంది కరోనా వైరస్. కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని పూర్తిగా చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వాలు కానీ అసలు కేసీఆర్ ఆయన ఊగదొంగల పాస్పోర్ట్ తీసేసిన ఉద్యమంలో వాళ్ళని గల్ఫ్, దుబాయ్ అని రెండేళ్ళు చెప్పి ఇప్పుడు వాళ్ళని నార్మల్ గా దుబాయ్ పోరాడడానికి ఎంతైతే టికెట్ ఇప్పుడు ఒక జర్నీకి అలా ఛార్జ్ చేస్తున్నారు. అదే విధంగా నేను నెక్స్ట్ చెప్పే విషయం కంటే ఇంకొక దుర్మార్గమైన ఆలోచన ఉంది కేసీఆర్. గల్ఫ్ నుంచి వచ్చే మన పిల్లలు వాళ్ళు హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాగానే వాళ్ళని పట్టుకపోయి క్వారంటైన్ క్యాంప్ లో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి మజరస్ చేస్తారు. అంటే నిర్బంధంగా పెడుతూ నువ్వు 2 రూపాయలు కట్టగలుగుతావు, నువ్వు 2 రూపాయలు కట్టగలవు, నీ హోటల్. మరి కనీసం ప్రభుత్వంలో పెద్ద మనుషులకు సిగ్గుశరం ఉండాలి. మరి కష్టపడి ఆడ గల్ఫ్ లో మనకి ఫారెన్ రెమిటెన్స్ పంపించిన మన పిల్లలు ప్రపంచంలో విపత్కరమైన పరిస్థితులు ఏర్పడితే, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి సొంత దేశాలకు వస్తే నువ్వు క్వారంటైన్ పెట్టు, ఓకే, అండర్స్టాండబుల్. క్వారంటైన్లో నువ్వు ఛార్జ్ చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇది తప్పనిసరిగా ప్రభుత్వమే భరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలా మంది చనిపోయిన వారు ఇప్పుడు గల్ఫ్ లో వారి మృతదేహాలని ఇంటికి తీసుకురావడానికి ఎవ్వరూ ముందుకు వస్తలేరు. నాకే చాలా ఫోన్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్లీ 3 రోజుల క్రితం చనిపోయాడు సార్ కరోనా. 2 బిడ్డలు, ఒక బాబు, 45 ఇయర్స్ ఉంటాయి. కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ యొక్క నిజస్వరూపం ఈ గల్ఫ్ విషయంలో, ఈ గల్ఫ్ మైగ్రెంట్స్ విషయంలో, ఈ ఆడ చనిపోతే మృతదేహాల విషయంలో 10 సార్లు వాళ్ళు బతుకున్నారు. తీసుకొస్తాము, కుటుంబాలకి తీస్తామని రూపాయి పని చేయలేదు. ఆ విషయంలో కూడా మేము ప్రభుత్వాన్ని అన్ని స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా ఈ గల్ఫ్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ విషయంలో నేను ఇప్పటికే పలుమార్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారితో నేను మాట్లాడాను. సరే, నేను రాజకీయాల్లో రాకముందు, ఆయన రాజకీయాలు రాకముందు ఇద్దరం రాష్ట్రపతి భవన్లో పనిచేసిన వాళ్ళు, నాకు బాగా పరిచయం. నేను ఆయనతో 2-3 సార్లు మాట్లాడినా, వీళ్ళని తీసుకురావడానికి మీరు ఎక్కువ ఛార్జ్ చేయొద్దు, మీరు ల్యాండ్ అయినాక క్వారంటైన్ వాళ్ళ ఛార్జ్ చేయొద్దు,
మరి ఎక్కువ మందిని తొందరగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. నేను మరోసారి జయశంకర్ గారు ఇండియన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడతా, ప్రధానమంత్రికి కూడా ఈ విషయంలో లేఖ రాస్తా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా అని చెప్పి మనం చేస్తాం. థ్యాంక్ యూ.